హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చెక్లీలు అండి, మురుకులు. మనం మినపప్పుని తీసుకుంటున్నాం. ఒక గ్లాస్ ఏదైనా మెజర్ తీసుకోండి. ఒక మెజర్కి ఎంత బియ్యం పిండి వేసుకోవాలని నేను చూపిస్తాను. ఈ శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోండి మినపప్పుని. కడుక్కున్న తర్వాత అదే కప్పుతో మీరు ఏది వేసుకుంటారో అదే కప్పుతో 2.5 గ్లాసు నీళ్లు వేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్ కొట్టిస్తాము. 3 విజిల్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి. ఇది మీరు 2.5 గ్లాస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ మళ్ళీ మనం మురుకుల పిండి కలిపేటప్పుడు వాటర్ వేసే అవసరం ఉండదు. ఇది బాగా కడిగి నేను స్టవ్ మీద పెట్టేశాను. విజిల్ వచ్చి వెయిట్ కూడా పోయింది కదా, ఇప్పుడు తీస్తున్నాను మూత. చూడండి, ఇంతే, కొన్ని నీళ్లు మిగిలింటాయి అంతే. మనం చూసుకొని, పప్పు కూడా మెత్తగా ఉడికింది. మీ కుక్కర్ని బట్టి 3-4 కొంచెం మెత్తగా ఉడికిన ఏం పర్వాలే, మనం ఎట్లో మిక్సీకి వేసుకుంటాం కాబట్టి. చాలా టేస్టీగా ఉంటాయి, అంతే ఈజీ. శనగపప్పు అంటే కొందరు గ్యాస్ ఉంటుంది కదా, అలా కాకుండా మినపప్పు హెల్తీ కూడా, పిల్లలకి కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ బాగా చల్లగా అయిపోయింది. చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకుందాము. చూడండి, వాటర్ కూడా నేను 2.5 గ్లాస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. మీరు ఏ మెజర్తో పప్పు తీసుకుంటారో అదే మెజర్తో ఒక వంతుకి 2.5 మెజర్ అంతే. చూడండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవడం. ఎంత అయితే అంత మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. బాగా త్వరగా మెత్తగా అయిపోతుంది. చూడండి, నేను చూపిస్తే ఎక్కడ బరకగా ఉండరాదు. ఉడికింటుంది కదా మనకి మినపప్పు, మెత్తబడిపోతుంది బాగా. ఇలా మెత్తగా పప్పు అయిన తర్వాత అదే మెజర్ గ్లాసు, నేను ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో బియ్యం పిండి 3 గ్లాసులు తీసుకుంటున్నాను. 4 కూడా వేసేవాళ్ళు వేస్తారు, వద్దు 3 వేసుకుంటే బాగా తినేటప్పుడు బాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా బాగుంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైనా చేసే వాళ్ళకి కూడా మెజర్మెంట్స్ నేను కరెక్ట్గా చెప్తున్నాను. ఇదే మెజర్తో మీరు చేసుకోండి. బియ్యం పిండి కూడా బాగా నైస్గా ఉండాలి. మనం బాగా మిల్లుకి పట్టిస్తే నైస్గా వస్తుంది. లేదంటే మీరు జల్లెడ పట్టుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అంతా వాము కూడా వేసుకోండి. బాగా ఇలా నలిపి వేస్తే ఫ్లేవర్స్ వదులుతుంది, బాగుంటుంది. వాము వేయడం వల్ల మనకి డైజెషన్ కూడా బాగుంటుంది. అలాగే 2 స్పూన్లని తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కారం పొడి వేయను. కారానికి నేను ఒక 8-10 మిరియాలని దంచుకొని వేసుకోండి. మిరియాలు వేయడం వల్ల ఆ ఫ్లేవర్తో మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీరు కారాన్ని మీరు ఎంత పిండి తీసుకున్నారో చూసి మిరియాలని ఇలా క్రష్ చేసి వేసేసుకోండి, పౌడర్ లాగా చేసి. ఈ కారమే మనకు సరిపోతుంది, ఇంకా కారం పొడి వేసే అవసరం కూడా ఉండదు. చాలా బాగుంటుందండి. ఒకసారి మిరియాలు వేయకుంటే వేసి చూడండి. ఇప్పుడు అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకుందాం. మనము తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మనం ఉప్పు ఇట్లా ఐటమ్స్కి కొంచెం తక్కువే ఉండాలి. మనం తిని చూసి కూడా తక్కువ ఉందన్నప్పుడే టేస్ట్ బాగుంటుంది. మరి ఎక్కువ ఉప్పు వేసుకోవద్దండి. మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం ఉప్పు తక్కువే తింటాను, అందుకే కొంచెం తక్కువ వేసుకుంటూ ఉంటాను. బాగా ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొంచెం మనము నూనె వేసుకుందాం. ఇప్పుడు బాగా వేడి అయ్యిండాలండి నూనె. ఈ గెరెటెడ్ ఉంది కదా, ఈ గెంటి నిండా వేసుకోండి. ఈ పిండికి ఇంత 3 గ్లాసుల పిండికి గెంటి నిండా నూనె పడుతుంది. మనం పప్పు వేసుకునే గరిటెలు ఉంటాయి కదా, టేబుల్ స్పూన్ అంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే చాలు. చిన్న స్పూన్తో అయితే 2. ఈ నూనె అంతా పిండికి పట్టేలాగా కలుపుకోండి. మరి ఎక్కువ నూనె అవసరం లేదు, ఎందుకంటే మనము మినపప్పు బాగా రుబ్బి వేస్తున్నాం కదా, సరిపోతుంది. చూడండి, ఈ గరిటెతో నేను ఒక గరిటెడ్ అంతా వేసుకున్నాను. అప్పుడు సగము ఇప్పుడు సగం వేసేసుకుంటే చాలు. నేను చూపిస్తాను ఇలా కలిపినిచ్చి మీకు ముద్దలాగా రావాలి. అంత ముద్ద కాకుండా కొంచెం ముద్దలాగా వస్తే చాలు. మనకి ఇలా పట్టుకుంటే మెత్తగా ఇలా చూడండి లడ్డూలాగా వస్తుంది కదా, ఇంత మాత్రం వస్తే చాలు. ఇప్పుడు మనము ముందుగా రుబ్బి పెట్టుకున్న మినపప్పు పేస్ట్ని వేసేసుకుందాము. ఇప్పుడే నీళ్ళు ఎక్కడ వేయద్దండి. మీకు ఇది ఇంత కలిపిన తర్వాత అవసరమైతే మాత్రం కొన్ని నీళ్లు వేసుకుందాము. లేకపోతే సరిపోతే ఇంకా చాలండి, వేసేదే అవసరంలో నీళ్ళు.
మినపప్పు కూడా రుబ్బేటప్పుడు ఎక్స్ట్రా నీళ్ళు వేసి ఏమి రుబ్బొద్దండి. నేను 2.5 గ్లాస్ వేసి మనం కుక్కర్లో పెట్టినాం కదా, అదే నీళ్ళతో చాలు, అంతే రుబ్బుకోండి. బాగా ఇది కూడా బియ్యపు పిండి ఇది బాగా 2 మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకసారి ఈ టైప్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా గణేష్ పండుగ అన్నీ వస్తున్నాయి కదా, అప్పుడు కూడా మనం చేసి ప్లేట్లలో దేవుని ముందర పెట్టచ్చు. చూడండి, ఇప్పుడు నాకు నీళ్ళు ఎంత అవసరమో అంత కొన్ని చిలకరిస్తూ కలుపుకోండి. మనం చపాతీ ముద్దకైనా కొంచెం మెత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం మురుకులు ఒత్తేటప్పుడు చెయ్యి నొప్పి కాకుండా బాగా వస్తాయి. మరీ మెత్తగా కలిపితే నూనె పీల్చేసి బాగుండదు. ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి, చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. మీకు ఐడియా వచ్చేస్తుంది చేస్తూ. ఇంత మాత్రం ఉంటే చాలు. ఇట్లా మనం చేయితే చూపిస్తున్నాను నేను, ఈ మాత్రం ఉంటే చాలు. ఎంత ఈజీ అండి, త్వరగా చేసేసుకోవచ్చు. ఇలా 3 బొక్కలు ఉంటాయి కదా, దాంట్లో కానీ ఇలా స్టార్ ఉండేది ఏదైనా మీకు నచ్చింది దాంతో చేసుకోండి. చిన్న బొక్కలది చేసుకుంటే బాగా క్రిస్పీగా చాలా రోజులు బాగుంటాయి. ఇలా మురుకులు గొట్టంలో పెట్టేసుకొని మనం మురుకులు ఒత్తుకోవడమే. ఇది తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎలా చేసుకోవాలని. మీ దగ్గర ఎలాంటిది ఉన్నా కూడా ఈ టైప్ 3 హోల్స్ ఉండేది ఉంటుంది కదా బిల్ల, ఆ బిల్ల వేసి చెక్లీలు చేసుకోండి, చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా నమ్మలొచ్చు, అంత గట్టిగా ఏమి ఉండవు. కాబట్టి మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే ఈ టైపు ఒకసారి ట్రై చేయండి. నేను మురుకులో చాలా వెరైటీస్ చేస్తాను. ఇదే మెథడ్లో పెసరపప్పు వేసి కూడా సేమ్ మెథడ్ చేయొచ్చు. మీకు ఏమన్నా అది కావాలంటే కామెంట్ చేయండి, నేను అది కూడా చూపిస్తాను. ఇలా కవర్ మీద ఒత్తేసుకోవచ్చు మనము. ఒక్కసారి అందులో పెడితే 7-8 చెక్లీలు చేసేసుకోవచ్చు. నేను అప్పుడే కొన్ని చేసి పక్కన పెట్టేసుకున్నాను, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మీకు ఎక్కడ ఇరిగిపోవు, చాలా బాగా వస్తాయి. ఇలా నొరగంతా తగ్గిన తర్వాత తిప్పి వేసుకోండి. ఇవి ఎక్కువ రంగేం మారవు, కొంచెం తెల్లగానే ఉంటాయి. మనం ఎక్కడ కారం పొడి వేయలేదు కాబట్టి తెల్లగానే ఉంటాయి. మీరు మిరియాల పొడి వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు కారం పొడి వేస్తాం కదా, అలా కాకుండా నేను చూపించిన విధంగా సేమ్ టు సేమ్ ఇట్లే ట్రై చేయండి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. అంతా మనకి నురగంతా తగ్గిపోతుంది కదా, అప్పుడు బాగా ఉడికినాయి అని అర్థము. కొంచెం బాగా కాల్చుకుంటే మనం 1 నెల రోజులు డబ్బాలో పెట్టుకున్నా కూడా క్రిస్పీగా బాగుంటాయి, ఏమీ కావండి. మంచి ఎయిర్ టైట్లో పెట్టేసుకుంటే వానాకాలం కూడా మీకు మెత్తగా కావు. మిగతా కూడా అన్నీ ఇలాగే చేసుకుందాము. మీరు చాలా పిండితో చేసేటట్లుంటే స్టవ్ కింద పెట్టేసుకొని కింద ఒత్తుకోవచ్చండి. ఒకరు ఒత్తుతుంటే ఒకరు చేసేసుకోవచ్చు మురుకుల్ని. ఇదే మెజర్మెంట్స్తో మీరు ఎన్నైనా చేసుకోండి, అంతే రుచిగా అంతే పర్ఫెక్ట్గా వస్తాయి. నురగంతా తగ్గింది కదా, ఈ రంగు ఉంటాయి అంతే. కొంచెం చల్లారిన తర్వాత రంగు కొంచెం డార్క్ అవుతాయి. మీరు ఎంత సైజు కావాలో ఎంత కావాలో వేసేసుకోవచ్చు. అన్నీ చల్లారిన తర్వాతే మీరు బాక్స్కి వేయండి, వేడిగా ఉన్నప్పుడు వేయకోకుండా బాక్స్కి వేసి ముచ్చిపెట్టుకోండి. బాగా హెయిర్ టైట్ దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతాయి. నేను కొంచెమే నూనె వేసుకొని చేస్తాను ఎప్పుడు, ఎందుకంటే నేను మళ్ళీ ఆ నూనెని వాడను ఇంకొకసారికి. అంతే, అది ఏమన్నా వంటలకు కావాలంటే వేసుకోవచ్చు ఇమీడియట్, లేకపోతే ఇంక అంతే అది వేస్ట్ అయిపోతుంది. అందుకే తక్కువ నూనెలోనే తక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు 1-2 ఉండేవాళ్ళు కూడా తక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఈజీగా నేను చూపించినవన్నీ మీకు యూజ్ అవుతాయి. చూడండి, ఇంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ తక్కువ మంది చేసుకుంటున్నారు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకే మోటివేషన్గా దొరుకుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి వంటలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. స్టార్తో ఒకటి ఒత్తినాను చూడండి, ఇట్లా అవుతుంది. ఇవి కొంచెం నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెడితే పైన ఎర్రగా లోపల పచ్చిగా ఉంటాయి. ఈ రంగు వచ్చినాక తీసేసుకోవచ్చు. ఇవి కూడా బాగుంటాయి, మీకు ఏ నచ్చితే అది చేసేసుకోవచ్చు. ఇంకా అన్నీ ఇలా ఒత్తేసుకుంటాను నేను ఒక పాలిథిన్ షీట్ మీద. మురుకులను ఎలా చేసుకోవాలని ఇంకా వేరే మన వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. చూడండి, చల్లారిన తర్వాత నేను ఇలా బాక్స్కి వేసి మూత పెట్టేసుకుంటాను. ఇంతే అండి, మురుకులు రెడీ అయిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.